ఇక్కడే ఇలాగే ఇలా గ్యాస్ గట్టి మీద పెట్టేసుకుని ఇలా కోసేసుకుంటాను అనమాట. ఆనియన్స్ ఇలా పొయ్యి మీద వేసుకుంటాను కదా, అవి వేగే లోపల మళ్ళీ వంకాయలు కూడా కోసుకుని వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇదండి, అందుకే వంట ఎంత లేట్గా మొదలుపెట్టినా ఫాస్ట్గా అయిపోవడానికి కారణం అదే. ఏంటంటే ముందు ఏం వండుకుంటున్నాం అన్నది మన మైండ్లో ఉందనుకోండి, ఎంత టైం అయిపోయినా పర్లేదు, గబగబా వండేయచ్చు. ఎందుకంటే దేని తర్వాత ఏది చేయాలి, ముందు ఆనియన్స్ కట్ చేసుకోవాలి, తర్వాత ఇచ్చేసుకోవాలి, వచ్చేసుకోవాలి, ఒక ఐడియా ఉంటుంది. అది ఏం వండాలి అసలు, ఏం వండాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఆ ఆలోచనతోనే టైం అంతా గడిచిపోద్ది అనమాట. నాకైతే ఇప్పుడు దాకా కూడా ఏం వండాలని ఆలోచించాను. ఎందుకంటే దొండకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, కానీ గుడ్లేసి వండాలి, ఏదైతే సెట్ అవుతుంది అని ఆలోచించాను. దొండకాయలు బెండకాయలు అవన్నీ కట్ చేసి కూర్చుంటే టైం వేస్ట్. ఇదే వంకాయలు అనుకోండి, మనం ఆనియన్స్ మధ్య లోపల వంకాయలు కోసేసుకొచ్చింది చెప్పేసి వంకాయ కూరకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.